ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేటు సెక్రటరీగా నిధి తివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది. 2014 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారిని 2023 జనవరి 6 నుంచి పీఎంఓ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంతకుముందు 2022లో పీఎంఓలో అండర్ సెక్రటరీగా చేరారు. గతంలో ఆమె విదేశాంగ మంత్రిత్వ శాఖలో అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నియామకం జరిగింది. తివారీ పీఎంఓలో 3 సంవత్సరాలకు పైగా పనిచేశారు. 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు ఆమె వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఉద్యోగంతో పాటు 2014 సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమై 96వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం నిధి ఈ పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా పీఎంఓలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో ఉద్యోగం చేశారు. భారత్కు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో నిధి తివారీకి ఉన్న నైపుణ్యమే పీఎంఓలో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకున్నారనేది అధికారిక వర్గాల సమాచారం. కాగా ప్రధానమంత్రికి ఇప్పటి వరకు 2 ప్రైవేట్ కార్యదర్శులు ఉండగా ఒకరు వివేక్ కుమార్, మరొకరు హార్దిక్ సతీష్ చంద్రషా. ఇప్పుడు 3వ ప్రైవేట్ సెక్రటరీగా నిధి అగర్వాల్ నియామకమయ్యారు.